ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది. ఇక నుండి నెలంతా కూడా ప్రత్యేక సరుకులు అయితే ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది. రేషన్ వ్యవస్థలో మరొకసారి కీలక మార్పులు అయితే రానున్నాయి. ఇప్పటి వరకు కూడా రేషన్ సరుకులు ఒక నిర్దిష్ట కాలంలో మాత్రమే అందుబాటులో ఉండగా ఇకపై కార్డుదారులు నెల మొత్తం ఎప్పుడైనా సరుకులు పొందే వెసులుబాటు కలగనుంది. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో నందివెలుగు గ్రామంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అయితే పంపిణీ చేశారు. అంతేకాకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ త్వరలోనే అందరికీ రేషన్ దుకాణాల్లో కందిపప్పు, బియ్యం, పంచదారతో పాటుగా ఇక నుండి రాగులు, నూనె, గోధుమ పిండి కూడా అందచేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు బియ్యం మాత్రమే ఇస్తున్న కొత్త నిర్ణయం వల్ల పేదల కుటుంబాల్లో ఖర్చు గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. అయితే గతంలో కందిపప్పు, పంచదార, బియ్యం అయితే ఇవ్వాల్సి ఉండగా చాలా ప్రాంతాల్లో కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ పంచదార ఇస్తున్నప్పటికీ కూడా కందిపప్పు అయితే కనుక చాలా నెలల నుంచి లేదు. చాలా ప్రాంతాల్లో కందిపప్పు అయితే ఇవ్వడం లేదు. మరి ఈసారి నుంచి అయినా చూడాల్సి ఉంది. అయితే ఈసారి కందిపప్పుతో పాటు బియ్యం, పంచదార ఇవ్వడంతో పాటుగా రాగులు, నూనె, గోధుమ పిండి కూడా ఇస్తామని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే జరిగేది. ఇక నుండి అలా కాకుండా ఇప్పటి వరకు నెల తొలి పక్షంలో అంటే 15 రోజులు మాత్రమే రేషన్ తీసుకునే అవకాశం ఉండేది. ఇక అలా కాకుండా ఇకపై నెల మొత్తం ఎప్పుడైనా కూడా సరుకులు తీసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు. అంటే నెలంతా కూడా రేషన్ షాప్ తెరిచి ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇప్పటికే కొనసాగుతున్న ఇంటి వద్దకే డోర్ డెలివరీ కూడా అలాగే కొనసాగుతుంది. వైసీపీ పాలనలో రేషన్ వ్యవస్థ దెబ్బతిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదల కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఆర్థిక సమస్యలున్నా ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీని అయితే కనుక అమలు చేస్తుందని ఆయన తెలిపారు. గతంలో ఉన్న ఎండియు వాహనాలు రద్దు చేసి ఇప్పుడు రేషన్ దుకాణాల ద్వారా నేరుగా సరుకులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఉదయం, సాయంత్రం 2 పూట్ల డీలర్లు రేషన్ అందజేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ముందుగానే అంటే 25వ తేదీ నుంచే ఇంటి వద్ద డెలివరీ అయితే ఇస్తున్నారు. ఇకపై నెల మొత్తంలో ఎప్పుడైనా రేషన్ అందిస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన లబ్ధిదారులకు శుభవార్తగా మారింది. ముఖ్యంగా కందిపప్పు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ రేషన్ దుకాణాల్లో పప్పు, నూనె అందిస్తామన్న హామీ అయితే ప్రజలకు ఊరట కలిగిస్తోంది.